హాయ్ ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటే మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే అయిపోతాయి. ఓకేనా? సో ఏదైతే ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుడేన్స్ వాళ్ళు దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మనకి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఈ డిగ్రీ అడ్మిషన్ సంబంధించి, ఆన్లైన్ డిగ్రీ అడ్మిషన్ సంబంధించి రెగ్యులర్గా స్టూడెంట్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి ఆన్సర్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోవచ్చు నాకు తెలిసి. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే, ఇక్కడ హౌ క్యాన్ ఏ క్యాండిడేట్ రిజిస్టర్ హిమ్ హర్సెల్ఫ్ ఇన్ OAMDC 2020. మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది. ద క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ ఇన్ ద ప్రీ రిజిస్ట్రేషన్ ఫామ్. ఫస్ట్ ఆ క్యాండిడేట్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి విత్ బేసిక్ డీటెయిల్స్. తర్వాత పే ది అప్లికేషన్ ఫీ, తర్వాత ఫీజు కట్టాలి, ఇలాగనమాట. ఓకేనా? సో ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ST అయితే 100, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 200 రూపీస్. ఇలాగా. ఈజ్ ఆధార్ నంబర్ మ్యాండేటరీ టు ప్రీ రిజిస్టర్ ఇన్ OAMDC. అంటే ఆధార్ నంబర్ ఖచ్చితంగా ఎంట్రీ కావాలా అనేది అడుగుతున్నారు. ఎస్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా మీకు ఆధార్ నెంబర్ అనేది కావాలి. తర్వాత ఇక్కడైతే మనకి ఫీజు గురించి అడిగారు. ఈజ్ రిజిస్ట్రేషన్ ఫీ బీయింగ్ రీఫండబుల్. రిజిస్ట్రేషన్ ఫీ అనేది రీఫండ్ అవుతుందా అడుగుతున్నారు. నో, ద అమౌంట్ పెయిడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద ప్రీ రిజిస్ట్రేషన్ ఈజ్ నాన్ రీఫండబుల్. సో మీకైతే అమౌంట్ అయితే తిరిగి రాదు. తర్వాత హౌ టు రికవర్ ద ఫర్గటన్ అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్. తర్వాత అప్లికేషన్ ఐడి మర్చిపోతే మనం ఎలా కనుక్కోవాలి మళ్ళీ. సో దీనికి ఆన్సర్ అయితే ఇక్కడ దొరుకుతుంది మీకు, అక్కడ చదువుకోవచ్చు మీరు. తర్వాత ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలా. సో దానికి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. వాట్ ఆర్ ద ఇమేజెస్ టు బి అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అప్లోడ్ ద స్కాన్ ఇమేజెస్ ఫర్ దే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇమేజెస్ రెండు అప్లోడ్ చేయాలి. కెన్ ఐ ఎడిట్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సబ్మిటింగ్. సబ్మిట్ చేసిన తర్వాత నేను ఎడిట్ చేసుకోవచ్చా. ఎస్, ద క్యాండిడేట్ మే మేక్ చేంజెస్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అంటే ఎడిట్ ఆప్షన్ ఉంది అనమాట, చేసుకోవచ్చు మీరు. తర్వాత ఆర్ ద డీటెయిల్స్ గివెన్ వుడ్ బి వెరిఫైడ్. నేను ఇచ్చిన డీటెయిల్స్ వెరిఫై చేస్తారా అడుగుతున్నారు. ఎస్, ఖచ్చితంగా వెరిఫై చేస్తారంట. వాట్ ఆర్ HLCS. సో ఇలాగా మనకి హౌ డు అప్లై వెబ్ ఆప్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి. ఇలాగా మ్యాక్సిమం అయితే హౌ మెనీ టైమ్స్ ఐ కెన్ ప్రయోరిటైజ్ ద వెబ్ ఆప్షన్స్ ఇన్ OAMDC. అంటే ఈ వెబ్ ఆప్షన్ ఎన్ని పెట్టుకోవచ్చు. క్యాండిడేట్ మే సెట్ హిస్ ప్రయారిటీ ఇన్ వెబ్ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో ఇలాగా మొత్తం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా దొరుకుతాయి మీకు. మ్యాక్సిమం మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయితే అయిపోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.